పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి తుత్తర తీరిపోయేటువంటి వార్త. అతని హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్యాలెస్ కూల్చివేతకి రేవంత్ రంగం సిద్ధం చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే హుటాహుట్టిన భార్యాభర్తలు ఇద్దరు కూడా హైదరాబాద్ వెళ్ళి రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవటానికి అపాయింట్మెంట్ అడుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ రేవంత్ రెడ్డి ఈ కూల్చివేతని ఆపేస్తాడా, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద డెకాయిట్ గాడిగా ముద్రపడినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డికి వాడి ఆస్తులు మాత్రం అత్యధికంగా ఒకవైపు తెలంగాణలో, మరోవైపు కర్ణాటకలో ఉన్నాయి. అయితే నిన్న ఏదైతే హైదరాబాద్లో ఎన్ కన్వెన్షన్ నాగార్జునకు సంబంధించింది, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ని హైడ్రా ఏదైతే కూల్చేసిందో దాని తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి పుర ప్రముఖులు కూడా వణికిపోతున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు, బిల్డింగులు కూడా అక్రమంగా ఎక్కడెక్కడైతే ఆక్రమించి కట్టి ఉంటారో వాటన్నింటినీ కూడా ప్రభుత్వం కఠినంగా కూల్చివేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళలో ముందు వరుసలో భయపడేటువంటి డెకాయిట్ గాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వీడు హైదరాబాద్లో లోటస్ పౌండ్ ప్యాలెస్ ఏదైతే కట్టాడు, అంటే ఈ దౌర్భాగ్యుడికి అనేక ప్యాలెస్లు ఉన్నాయి. కడపలో ప్యాలెస్ ఉంది, పులివెందుల్లో ప్యాలెస్ ఉంది, వైజాగ్లో ప్రజాధనంతో 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టాడు, బెంగళూరులో ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది, హైదరాబాద్లో కూడా ప్యాలెస్ ఉంది. ఎక్కడ కాకుండా లండన్లో, కేమన్ ఐలాండ్స్లో కూడా, ప్యారిస్లో కూడా ఉన్నాయి. అవన్నీ మనం టచ్ చేయలేము, అది మన దేశ పరిధిలో కాదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సంచలనమైనటువంటి ఆదేశాలు ఇచ్చాడు అనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి లోటస్ పౌండ్ ప్యాలెస్ ఆక్రమించి కట్టుకున్నదని, దాన్ని కూల్చివేయమంటూ రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చాడనేటువంటి వార్తలు రావడంతో జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతిరెడ్డి ఇద్దరు కంబైన్డ్ గా ప్రత్యేక విమానం, అంటే ఇది జనరల్ గా బిల్డప్ కోసం ఈ మధ్య అప్పుడప్పుడు వాళ్ళ డబ్బులతో పోయేది కాబట్టి అప్పుడప్పుడు పబ్లిసిటీ కోసం కూడా పనికొస్తుంది, సింప్లిసిటీ అని చెప్పుకోవడం కోసం వాళ్ళు ఈ మధ్య ప్యాసింజర్ ఫ్లైట్స్లో తిరగటం మొదలుపెట్టారు భార్యాభర్త ఇద్దరు కూడా. అయితే ఇప్పుడు మాత్రం వాళ్ళ 100 కోట్ల ఆస్తికి సంబంధించింది కదా, పైగా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే వెనక్కపోవడం కష్టం కదా, అందుకని హుటాహుటిన ప్రత్యేక విమానంలో, అంటే డెకాయిట్ గారు బెంగళూరులో ఉన్నాడా లేకపోతే ఈడు తాడేపల్లిలో ఉన్నాడో మనకు తెలియదు. ఎందుకంటే ఈడు ఓడిపోయిన 2 నెలల్లో 7 సార్లు బెంగళూరు పోయాడు. ఎందుకు పోయాడంటే ఆ బెంగళూరు ప్యాలెస్లో ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. సరే, ఇప్పుడు హైదరాబాద్ ప్యాలెస్ కాదు, బెంగళూరు ప్యాలెస్ కూడా ముప్పు పొంచి ఉన్నది. రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఎట్లాగైతే హైడ్రా అని పెట్టారో అక్కడ ఏదో ఒక డ్రా అని పెట్టేసి, అక్కడ అంటే 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో లోటస్ పౌండ్ ప్యాలెస్ను కూల్చివేయడానికి ఇతను రంగం సిద్ధం చేస్తే రేవంత్ రెడ్డి ఇదే ప్రపోజల్ తీసుకెళ్లి వైఎస్ షర్మిలారెడ్డి కనుక అక్కడ ఉన్నటువంటి డీకే శివకుమార్ దగ్గర, సిద్ధరామయ్య దగ్గర పెడితే వాళ్ళు కూడా దానికి అంగీకరిస్తే జలగన్నకు ఉన్నటువంటి 9-10 ప్యాలెస్ల్లో ఒక 2 ప్యాలెస్లు కూలిపోయేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రాలో ఉన్నటువంటి ప్యాలెస్ కూడా ఆ దౌర్భాగ్యుడు ఏదైతే కట్టుకున్నాడో, తాడేపల్లిలో కొంప కట్టుకున్నాడు, చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలు, దళితులకు సంబంధించినటువంటి గృహాలు కూల్చివేసి, గుడిచెలు కూల్చివేసి ఈ దౌర్భాగ్యుడు పేదలకి పెత్తందారులకు ఇద్దాం అంటాడు. నిజమే, ఈడో పెత్తందారు నా కొడుకు. అందుకే ఈడు చుట్టుపక్కల పేదవాళ్ళు ఉండకూడదు అనేటువంటి అహంకారి దుర్మార్గుడు తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఉన్నటువంటి పేదల గృహాలన్నీ కొనగొట్టి అక్కడికి వీడు 4 రోడ్లు, అంటే 4 వాహనాలు వెళ్ళగలిగినటువంటి, అంటే నేషనల్ హైవే వేసిన రేంజ్లో వాడు ప్రజాధనంతో అక్కడ రోడ్డు వేసుకున్నాడంటే వీడెంత నీచుడు అనేది కూడా ప్రజలు గమనించాలి. అయితే ఇప్పుడు వీడు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవటానికి బయలుదేరాడు. మరి రేవంత్ రెడ్డి వీడికి సమయం ఇస్తాడా? ఎందుకంటే వీడు తెలంగాణ ఎన్నికలకు ముందు కేసీఆర్ గెలుపు కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డిని రెడ్డే కాదని తిట్టించాడు. చివరికి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా రేవంత్ రెడ్డిని మేము ముఖ్యమంత్రి కానియం, పొంగులేటి మా మనిషి, బట్టి మా మనిషి, ఇంకొక ఆయన మా మనిషి, వీళ్ళందరినీ పెట్టుకొని మా దగ్గర 15 మంది ఎమ్మెల్యేలు జలగన్న చేతిలో ఉన్నారు, వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డిని సీఎం కానీయం అని కారుకూతలు కూసినటువంటి నికృష్టపు చరిత్ర కూడా మనం చూసాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రోడక్ట్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఈ పార్టీ నుంచి మారినా చంద్రబాబు నాయుడు గారిని నేను తిట్టలేదు కాబట్టి. ఎందుకంటే జగన్ గారికి కావాల్సింది బూతులు తిట్టేవాళ్ళు. పార్టీ మారగానే అప్పటి వరకు ఉన్న పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని విపరీతంగా తిడితేనే వాళ్ళు మాత్రమే నాయకులు అనుకునేటువంటి విషపు ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి గురించి, తెలుగు వాళ్ళ ఐకమత్యం గురించి వీళ్ళిద్దరు పనిచేస్తూ ఉంటే 2 రాష్ట్రాల్లో విద్వేషాలు రగల్చడానికి, రాజకీయ ప్రయోజనాల కోసం విధ్వంసాలు సృష్టించడానికి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి
అప్పుడు మొన్నటిదాకా ఇప్పుడు లేళ్లే ఆ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ప్రయత్నం చేసింది మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే కేటీఆర్ కూసినటువంటి కారు కూతలకి ఫలితం వాళ్ళు అనుభవించారు. దాని గురించి మనం పదే పదే మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ నేపథ్యంలో ఇవన్నీ జరిగాయి కాబట్టి రేవంత్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అపాయింట్మెంట్ అడిగినా ఇదే కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత కూడా కాదు, జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే. ఆంధ్రలో ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే, ఆంధ్రలో ఉన్నటువంటి 58 మంది ఎమ్మెల్సీలతో సమానమైనటువంటి ప్రోటోకాల్, పైగా 18 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, అదేవిధంగా 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 25 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరిలో ఒకడు వాడికేం ప్రత్యేకత లేదు, వాడికేం ప్రోటోకాల్ లేదు, వాడికేం గౌరవం లేదు, విధానం లేదు. కాబట్టి వీడిని రేవంత్ రెడ్డి అంత తొందరగా కలవకపోవచ్చు. ఒక ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇవ్వాలంటే కొంత కష్టం, అది కూడా పక్క రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే. ఏం తెలంగాణ ఎమ్మెల్యే అయితే ఏదో ఒకటి టైం ఇస్తాడు అతను. పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నోడికి రేవంత్ రెడ్డి గారు అంత ఈజీగా అపాయింట్మెంట్ ఇవ్వరని, పైగా ఈ ఆక్రమణల కూల్చివేత విషయంలో రేవంత్ రెడ్డి చాలా స్పష్టతతో ఉన్నాడని తెలుస్తోంది.